అని చదువుతూ ఉండగా అందులోని మాటలు బిడ్డ హృదయంలో యేసు నామములో బలముగా కార్యం జరిగించినట్లుగా మీ కృపాత్మతో మీరు దర్శించి మీ నామాన్ని మహిమ తెచ్చుకొని మీ సన్నిధిలో ఉన్నతుడిగా ఈ లోకంలో తను చేసే పనిలో ఉన్నతుడిగా మీరు ఆశీర్వదించి మీ నామ మహిమార్థమైన బిడ్డను వాడుకొని నామ మహిమ తెచ్చుకోండి. కీర్తన భాగంలో ప్రతి మాట మా తండ్రి ప్రభు మా జీవితాల్లో తండ్రి నెరవేర్చబడినట్లుగా మీ ఆత్మ కార్యాలు మాలో జరిగించమని సహాయం చేయమని రావాల్సిన బిడ్డ త్వరపడి వచ్చినట్లుగా వారిలో ప్రేరేపణను ప్రభా మీ అందు తండ్రి ప్రభా భక్తిని భయాన్ని పుట్టించి యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. 20వ కీర్తన ఉత్తరప్రదేశ్ ప్రధాన గాయకునికి దావీదు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరించును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉత్తరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన భక్తుని రక్షించును నాకు ఇప్పుడు తెలియదు. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడరు, మనమైతే దేవుని నామము దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతుంది. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షించును, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏకమైంది అక్షరాలు ఎగరగొట్టేస్తున్నాం. సరే అందుకే మెల్లిగా చదవాలి. ఓకే, సరే. పదం వెంబడి పదం చదివితే ప్రాబ్లం. ఓకే. ప్రధాన గాయకునికి దావీదు గారు రచించినటువంటి కీర్తన అంటే దేవుణ్ణి పాడదగినది, దేవుణ్ణి స్తుతించదగినది, దేవునికి స్తుతి చెల్లించదగినది, దేవుణ్ణి గణపరిచేది, దేవుని యొక్క కార్యాలను వివరించి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనలో ఉన్నటువంటి అంటే ఇంక ఈ కీర్తన దేవుని ఆరాధన చేసేది. కీర్తన ఏంటంటే ఆరాధన, అంటే ఆరాధించటానికి మనకు అనుకూలంగా ఉంది. పాటలు ఆరాధన కాదు. మనం పాడేటటువంటి పాటలు మనము దేవునిలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఆనందాన్ని, దేవునితో మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని, దేవుని యొక్క ప్రేమలో మనకు ఉన్నటువంటి దాన్ని బట్టి మనం పాటలు పాడతాం, సంతోషంగా ఉత్సాహ గానము చేయడం. కీర్తనలు ఏంటంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని ఆరాధన చేయడం, స్తుతించటం, కీర్తించడం కీర్తనలో ఉన్నది. అది అందుకనే అంటే ఆయన చేసిన కార్యాలను కొనియాడటం. అందుకనే కీర్తనలో మనం చాలా జాగ్రత్తగా వాటిని ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే కీర్తనలో మన జీవితం ఉంటుంది, కీర్తనలో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు చేసిన విధానం ఉంటుంది, దేవుని గణపరిచేటటువంటి ఒక పద్ధతి కీర్తనలో ఉంటుంది. పాటల ద్వారా దేవుడిని కనపరచట్లేదా? దేవుని అది మనము సంతోషంగా మనం పాడేది. ఓకే, అంటే దేవునికి ఆరాధనకు చాలా ప్రాముఖ్యత మనం ఇవ్వాలి మన జీవితంలో. కీర్తనలు మనము దేవునికి ఆరాధన చేయడానికి ప్రాముఖ్యమైనటువంటి ప్రతి కీర్తన కూడా మనము ధ్యానం చేయవలసిన వారమైన. ఆపత్కాలం అది యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. అంటే ఆపత్కాలం మనకు ఉత్తరం ఇచ్చేది ఆయన. అంటే ఆయనలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి.
ఆయనలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. క్రైస్తవులమే, కానీ దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం ఇంకా మనకి ఎవరికి తెలియలా. దేవునిలో ఉన్న గొప్పతనం తెలియలా, దేవునిలో ఉన్న శక్తి తెలియలా. దేవుడు అద్భుతమైన శక్తిమంతుడు, మనతో కూడా ఉండటానికి, యేసుక్రీస్తు ద్వారా మనతో ఉండటానికి దేవుడు కోరుకున్నాడు మనల్ని. మనం ఆలోచన చేయలేకపోతున్నాం. కానీ అబ్రహాముని దేవుడు పిలవగానే అబ్రహాము వెంటనే వచ్చేసాడు. చూడండి, ఈరోజు ఏ క్రైస్తవుడు దేవుని పిలుపుకు లోపడుతున్నాడు చెప్పండి? ప్రతిదీ వ్యాపారం అయిపోయింది. వ్యాపార రీత్యా ఆలోచన చేస్తాం. మనం ఏదైనా దేవుని పని చేయాలంటే సమయాన్ని పెట్టుకుంటాం కదా. ఈ సమయంలో ఇది అయిపోవాలి, ఇది అయిపోగా నా పని ఉంటుంది. కమర్షియల్ అన్నమాట. దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలంటే కట్టే కొట్టే తెచ్చి అంతే అయిపోయింది ఆరాధన. మిగతా సమయం అంతా ఒక అన్యుడి దగ్గర చేస్తా ఉంటాం. అన్నిడి కింద కూర్చుంటాం, వాడి చేతి కింద బతుకుతా ఉంటాం. అంటే దేవునికి మనం ఇచ్చేది వారంలో 1 గంట 2 గంటలు మాత్రమే. ఈ ఆరాధనలో మాత్రమే, ఇంకంతే. తర్వాత సమయం అంతా మన ఆత్మీయ జీవితంలో చాలా వెళుతుంది. అది మనం గమనించట్లా. ఆత్మలో సంతోషం లేదు, ఆరాధిస్తే ఆరాధనలో సంతోషం లేదు. కారణం ఏంటి? ఆత్మ బాగోలేదు కదా. మన ఆత్మ బాగుంటే సంతోషం ఉంటుంది. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావతను సఫలపరచును గాక కదా. మన కోరికలు సిద్ధింపజేసుకోవాలని తాపత్రయపడతాం, కానీ ఆయన కోరిక ఏంటో తెలుసుకునే తాపత్రయపడుతున్నామా? అంత వ్యాపారం అయిపోయింది. దేవుని సన్నిధిలో కూర్చుంటే వ్యాపారం, అంటే వ్యాపార రీత్యా ఆలోచన చేయటం. అందుకనే దేవుడు ఊరుకున్నాడండి, చెప్పాడు ఆయన, ముందుగానే చెప్పాడు. వర్తకుడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు అని. ఎవరు? వర్తకుడు అంటే వ్యాపార రీత్యా ఆలోచన చేసి ఒక కమర్షియల్ క్రైస్తవుడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు. ఊరికేం లేదు ఆ మాట. ఎంత అందరూ మర్చిపోయారు ఈ మాటని. ఏ ఊరికి ఈరోజు జ్ఞాపకం లేదు. దేవునికి స్తోత్రం. ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మాట జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ధ్యానం చేసుకుంటూ ఉంటే అనేకమైన మాటలు తెలియజేస్తా ఉంటాయి. అసలు దేవుని ఆరాధన చేయడానికి సమయం ఏర్పాటు చేసుకోండి. ఎందుకు? మిగతా సమయంలో అమ్మో బయట వ్యాపారాలు నాశనమైపో, బయట పనులు నాశనమైపో. క్రైస్తవుడు క్రీస్తు శిష్యుడు ఎలా ఆలోచన చేయాలి? ఇస్కరియోతు యోధాలాగరా. డబ్బు సంచి వారి దగ్గర ఉంది. ఇంకా చరిత్రలో వాని గురించి చాలా ఉంది. వచ్చిన డబ్బులు కొంత దాచుకుని ఏం చేసేవాడు? వాడు బయట వ్యాపారాలు చేసేవాడు వెళ్ళి. ఆయన ప్రభు ఏం మాట్లాడు వాని గురించి అసలు ఒక్క మాట మాట్లాడు. దేవుని సన్నిధిలో కూర్చునే దాన్ని కూడా మనం ఆలోచిస్తామా? ఏదైనా దేవుని పని చేయాలన్నా కూడా మనం అలా ఆలోచిస్తామా? అందుకనే కనానీయుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆపత్కాలం ముందు మనకి ఉత్తరం రావట్లేదు. నా కుటుంబం ఆపదల్లో ఉంది, నా కుటుంబము చాలా ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది, రావట్లేదు అని బాధపడుతూనే ఉన్నాం. కానీ అది రావటం కోసం ఏం చేయాలో మనం ఆలోచన చేశామా? చేయలే. అందుకని దేవుడు ఏం చేశాడు? తన సేవకుల ద్వారా హెచ్చరించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఆ హెచ్చరికలు తీసుకున్నాం కాబట్టి ఈరోజు దేవుడు తన సేవక కుటుంబం పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా విజయాన్ని ఇస్తూ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటి?
ఆయనతో ఉండటానికి అడుగు వేశాం కాబట్టి కమర్షియల్గా మనం ఆలోచన చేయట్లే. ముందు దేవుని పని, ఆ తర్వాతే ఏదైనా అలా ఆలోచన చేస్తున్నాం కాబట్టి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఈ వాక్యాలన్నీ మన జీవితంలో నెరవేరుతా ఉన్నాయి, సేవక కుటుంబం నెరవేరుతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి చింతించాల్సిన అవసరం లేదు. ఆయన కోరిక యావత్తును సిద్ధింపజేసి ఆలోచన యావత్తును కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తు సఫలం చేస్తున్నాడు. ఇంకంతే, వెనక్కి తిరగకూడదు. దేవుని సన్నిధిని, ప్రాణాలు పోతున్నా దేవుని సన్నిధిని ఉండటానికి తాపత్రయం. కొంచెం సేపు అన్నాలా, ఒక్క నిమిషం అన్నా మోకరించి ప్రభువా సహాయం చేసి. మనము ఆరాధన చేసే దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనల్ని ప్రేమించిన వాడిని మనం ఆరాధన చేస్తున్నాం. అంటే మనల్ని ద్వేషించిన వాడిని కాదు, కులం పేరుతోనో మతం పేరుతోనో ఇతరితర జాతి పేరుతోనో మనల్ని ద్వేషించిన వాడిని మనం ఆరాధన చేయట్లా. మనం ఆరాధన చేస్తుంది మనల్ని ప్రేమించిన వాడిని, మనల్ని ప్రేమించి మనల్ని తన రాజ్యానికి వారసులుగా చేసుకోవడానికి తన కుమారుణ్ణే త్యాగముగా అర్పించినటువంటి వాడిని మనం ఆరాధన చేస్తున్నాం. మన కోరిక యావత్తు, మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తు ఆయన సఫలం చేస్తున్నాడు. ఇది మనము ఇంకా ముందుకు వెళ్ళాలి, కానీ వెనక్కి తగ్గడానికి వీలు లేదు. ప్రతిదీ దేవుడు కార్యాలు చేస్తా ఉన్నాడు. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేయించున్నాం. జయోత్సాహం చేయాలి, సంతోషంగా పాడాలి, ఆనందంగా ఆడాలి, జయోత్సాహం చేయాలి ప్రతి విషయంలో. దీనికైనా దేనికైనా సరే. అందుకనే పాత కాలంలో సేవకులు, ఏసన్న గారు లాంటి వాళ్ళు, రాజబాబు గారు లాంటి, ఇంకా అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి చిన్న పని కోసం కూడా ప్రార్థించేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు అది లేదు. ప్రతి చిన్న పనికి కూడా ప్రార్థించే స్థితి లేదు ఈరోజు. ఏమేమి అవసరమో తండ్రి, అవసరాలంటే ప్రతి పిన్ అవసరం కోసం కూడా ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. చాలా మనము వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మనం పక్కన పెడితే, వాళ్ళ ఆత్మీయ జీవితంలో వాళ్ళు నేర్చుకున్న వాటిలో కనీసం 100లో వాళ్ళు ఉన్న 100లో కనీసం ఒక 10 నేర్చుకున్న, వాళ్ళ దగ్గర 10, వీళ్ళ దగ్గర 10 నేర్చుకున్న మనం సంపూర్తిగా దేవుని ఆరాధన చేయడంలో మనం సంపూర్ణంగా నిలబడగలుగుతాం. వాళ్ళలో కొంత తీసుకున్నాం. బైబిల్ చదవట్లేదు, వాక్యాన్ని ధ్యానం చేయట్లేదు. వాక్యాన్ని ధ్యానం చేసిన అర్థం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మన హృదయము లోకానుసారముగా లోక సంబంధమైన వాటిల్లోనికి మన హృదయము ఉంటుందో, దేవుని యొక్క ఆత్మలో మన హృదయం ఎదుగుతూ వర్ధిల్లదు. మనం ఏది చెయ్యాలనుకున్నా మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటాయి. ఏ మంచి కూడా చేయలేము. ఎవరికైనా సాయం చేయాలన్నా వ్యాపార దృష్టితో మనం ఆలోచన చేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాల్లో ఉన్న, అపాయకర రోజుల్లో ఉన్నాం. మన హృదయములో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏది ఉన్నా మనము ఆత్మలో సంపూర్ణము కాలేమో గుర్తుపెట్టుకోవాలి. ఆయన రక్షణ బట్టి మనం జయోత్సాహం చేయాలి. అది జయోత్సాహం ఎలా చేస్తున్నాం? మరి మనము ఏంటి, మన ఆత్మ ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఎలా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, సరి చేసుకోవాలి. మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాం, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగా. యెహోవా తన అభిషిక్తుని రక్షించడం నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమే తన దక్షిణాస్త బలము చూపును, తన పరిశుద్ధాకాశములను అతను ఉత్తరమించును. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుతున్నారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాం. వారు కురింగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచుచున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్త. కొందరు వారికి ఉన్న ధనాన్ని బట్టి అతిశయపడతారు.
వారికి ఉన్న తలాంతులను బట్టి అసహ్యపడతారు. మనమైతే మన దేవుడైనా యెహోవా నామమును బట్టి అతిశయపడదు. వాడు నేలను పడి కృంగిపోతారు. మనం చక్కగా నిలుచుచున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం మా జీవితంలో నెరవేరుతుంది, సేవకుల జీవితం. థ్యాంక్ యూ మై. చాలా ఆనందంగా చెప్పగలుగుతున్నాను అన్నమాట దేవుని యొక్క కార్యాలను బట్టి. మనకు అతిశయాలు ఉండకూడదు. మనకు ఉండాల్సిన అతిశయం ఒకటే, ప్రభువుని బట్టి అతిశయపడాలి. హల్లెలూయా. ప్రభువుని బట్టి అతిశయపడాలి. ఏమున్నా లేకున్నా కదా, పాడదాం కదా, ఏమున్నా లేకున్నా నువ్వు ఉంటే చాలు. కొట్టితే అదంతా పాట కాబట్టి పాడుతున్నాం. వ్యక్తిగత జీవితంలో అనుభవం ఉందా? అందుకనే కదా మనం అన్నీ జాగ్రత్తగా లెక్కలేసుకుంటూ ఉంటాం. మరి ఏమున్నా లేకున్నా అనే మాటగాను లెక్కలేసుకొని జీవితాన్ని నడిపించేదానికి తేడా లేదు. చాలా జాగ్రత్తగా. అందరూ రథములను బట్టి మరి గుర్రాలను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతుంది. వారు కృంగి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచుచున్నాం. యెహోవా రక్షించుము, మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. మేము మొర్రపెట్టినప్పుడు మనం మొర్రపెడుతున్నాము, దేవుడు ఉత్తరం ఇస్తున్నాడు. ఆయన రక్షించువాడు రక్షిస్తున్నాడు, కనుకరించేవాడు కనుకరిస్తున్నాడు, కాపాడేవాడు కాపాడుతున్నాడు. ఆయన ఈ లక్షణాలు ఏంటో అవన్నీ ఆయన ఆశ్రయించిన వారి జీవితాల్లో నెరవేరుస్తున్నాడు ఆయన. థ్యాంక్ యూ. ప్రభువుని ప్రియమైన దేవుని సంఘం, దేవుణ్ణి కీర్తించడం, దేవునికి కీర్తనలు పాడటం, ఆరాధన చేయటం పద్ధతి. ఆ పద్ధతిలో మనం ఏమాత్రం కూడా వెనక్కి వెళ్ళకూడదు, పక్కకు తప్పి వెళ్ళిపోకూడదు. చాలా జాగ్రత్తగా జీవించున్నాం. ఇంటి దినాల్లో ఉన్నాం, అపాయకం రోజుల్లో ఉన్నాం. కాబట్టి ఆపత్కాలం ముందు ఉత్తరం ఇచ్చే దేవుణ్ణి వదిలిపెట్టక జీవించడానికి తాపత్రయం. మన ఆలోచన తలంపుల్లో కానీ మన క్రియల్లో కానీ ఆయనకు దూరం అవ్వకుండా జాగ్రత్తగా ఉండడానికి తాపత్రయపడదు. దేవుడి మాటలు ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మను అభిషేకించి దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకొనును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శుద్ధ దేవునికి మహిమ కలుగును గాక. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.